హలో అండి. అందరికీ నమస్తే. జుట్టు ఆరోగ్యానికి, ఎముకల ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడే సెలబ్రిటీస్ లైక్ సమంత, శిల్పా చెట్టి లాంటి వాళ్ళు కూడా తన డైట్‌లో ఇంక్లూడ్ చేసుకునే హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ నువ్వుల లడ్డు. అలాంటి నువ్వుల లడ్డూని ఈజీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ ఇది చాలా మంచిది. రోజుకొక లడ్డూ తింటే చాలా బలం. ముందుగా ఒక 2 కప్పుల నువ్వులు తీసుకుని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేయండి. నువ్వులు కొంచెం పాప్ అయ్యి మంచి వాసన వస్తే వెంటనే స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఎక్కువ కాల్చితే చేదు అవుతాయి, గమనించండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1½ కప్పు వరకు తురిమిన బెల్లాన్ని తీసుకుని జస్ట్ 1 టేబుల్ స్పూన్ నీళ్లు పోసి మెల్లగా కరిగించండి. బెల్లం కొంచెం స్టిక్కీగా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు రోస్ట్ చేసిన నువ్వులను చల్లారాక మిక్సీలో వేసి క్రష్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇలా వేసేయచ్చు. మిక్సీలో వేస్తే పౌడర్లా కాకుండా కొంచెం క్రంచీగా చేయాలి. ఈ బెల్లం పాకంలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి ఇంకా యాలకుల పొడి వేస్తే ఈ నువ్వుల లడ్డూకి మంచి ఫ్లేవర్ మరియు టేస్ట్ వస్తాయి. ఇప్పుడు ఈ నువ్వులన్నీ కూడా బెల్లం పాకంలో బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి. ఇంతలో ఒక పాత్రకి లేదా ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఆ ప్లేట్లో వేసేయండి. మిశ్రమం మరీ వేడిగా ఉన్నప్పుడు లడ్డూలా చేసినా, మరీ చల్లారిపోయాక చేసినా మనకి కరెక్ట్గా స్ట్రక్చర్ రాదన్నమాట. సో చేతికి నెయ్యి రాసుకుని మీడియం హీట్లో ఉన్నప్పుడు లడ్డు కింద ఒత్తుకోండి. ఇన్ కేస్ మీకు లడ్డు అవ్వట్లేదు అనుకుంటే కనుక చేతిని కొంచెం తడి చేసుకుని ఒత్తుకోండి. అండి, చాలా ఈజీగా హెల్తీగా ఉండే నువ్వుల లడ్డు అనేది రెడీ అయిపోయింది. నువ్వుల్లో కాల్షియం, ఐరన్, ప్రోటీన్స్ ఇంకా ఫైబర్ కూడా ఉంటాయండి. రోజుకి 1 లేదా 2 తీసుకోవడం వల్ల జుట్టు బలంగా పెరుగుతుంది, ఎముకలు దృఢంగా ఉంటాయి, చర్మ సంరక్షణకు కూడా బాగా ఉపయోగపడుతుంది. ప్రోటీన్ లోపము, ఐరన్ లోపము తగ్గిపోతాయి, మలబద్ధకం కూడా తగ్గుతుందండి. ఇందు గలదు అందు లేదని ఎందెందైనా ఉంటుంది ఈ లడ్డు. మీకు కూడా నచ్చిందా? నచ్చితే మీరు కూడా చేసుకోండి. వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.